శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాన్ భవేత్. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాశాస్త్ర సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం అంటే ఉగాది కాదు, యుగం ఆది. యుగంలో మొట్టమొదటి ప్రారంభమైన రోజు ఇది యుగాది అంటారు. ఈ యుగాది 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు గురువారం పరాభవనామ సంవత్సర యుగాది పండుగ వస్తుంది. ఈ యుగాది పండుగ మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ యుగాది పండుగ ఎందుకు చేసుకుంటున్నాం? ప్రతి వాళ్ళు కూడా కొత్త సంవత్సరం అంటారు. కొత్త సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు కొత్త సంవత్సరం అని చాలామంది విశేషంగా చేస్తున్నారు. అసలు మన హిందూ సాంప్రదాయంలో, మన భారతదేశంలో, మన మతంలో, అనాది మతంలో కొత్త సంవత్సరం అనేది ఉగాది. ఈ ఉగాది ఎందుకు పండుగ చేసుకోవాలి, ఈ పండుగ చేసుకుంటే మనకు వచ్చేది ఏమిటి అనేది ముందుగా తెలుసుకోవాలి. ఈ సంవత్సరం పేరే పరాభవ నామ సంవత్సరం. అంటే పరుల చేత ఇబ్బంది పరిచేది పరాభవ నాకు పరాభవం జరిగిందిరా అనేది అనుకుంటారు. ఇటువంటిది ఏది మనకు జరగకుండా ఉండాలి. మనం అందరం కూడా బాగుండాలి. మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి. ఎవరికి ఏ కష్టం నష్టం రాకుండా ఉండాలి. అంటే ఈ ఉగాది సంవత్సరం రోజున మనం ఈ పంచాంగ శ్రవణం చేయాలి. ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, చేస్తే మనకు వచ్చేది ఏమిటి, ఆ వివరాలు మొత్తం చెప్పుకుందాం. శ్రీకళ్యాణ గుణావహం అంటే కళ్యాణం అంటే పెళ్ళని కాదు అర్థం. మన ఇంట్లో ఎంతో సంతోషంగా చేసుకునేదంతా కూడా కళ్యాణం, శుభం అంటారు. గుణావహం కళ్యాణం, మంచి కార్యాలు జరిగితే మనకు ఆనందం, మంచి గుణం కలుగుతుంది. రిపుహరం శత్రువులు అనేటువంటి వాళ్ళు మనకు ఎవరు లేకుండా ఉండాలి. మన మీద ఎవరికీ శత్రుత్వం లేకుండా ఉండాలి. తర్వాత దుస్వప్న దోషాపహం రాత్రిపూట చెడు కళలు వస్తుంటాయి. అటువంటి కళలు విన్న తర్వాత మనిషి పూర్తిగా ఎంత ఉత్సాహమైన వాళ్ళైనా సరే మరి అప్సెట్ అయిపోతారు. అసలు ఏడుస్తూ కూడా లేచేవాళ్ళు ఉన్నారు. అటువంటి దుస్వప్నాలు రాకుండా ఉండాలి. తర్వాత గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. అన్నిట్లోకి కూడా గంగా స్నానం చాలా విశేషమైంది. గంగా స్నానం ఎందుకు చేయాలి, ఈ గంగ ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడు తన జటాజూటంలో గంగను పెట్టుకున్నాడు. ఈ గంగ ఆయన నెత్తి మీద ఉంది. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? కైలాసం ఉన్నాడు. కైలాసంలో ఎక్కడున్నాడు? హిమాలయ పర్వతాల్లో పైన ఉన్నాడు. ఆ హిమాలయంలో ఉన్నటువంటి గంగని భగీరథుడు అనేవాడు ప్రార్థిస్తే హరిద్వార్ అంటారు. హరి ఉండేటువంటి స్థలం. హరి అంటే శ్రీ మహావిష్ణువు. హరి అనగా పదానికి అర్థం ఏమిటంటే సర్వవ్యాపకుడు, అంతటా నిండి ఉన్నాడు. ఇక్కడ అక్కడ లేడం లేదు. ఎట్లా ఉన్నాడు? గాలిలో గాలిగా ఉన్నాడు, నిప్పులో నిప్పుగా ఉన్నాడు, భూమిలో భూమిగా ఉన్నాడు, ఆకాశంలో ఆకాశంగా ఉన్నాడు, నీలో నీ ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. హరి అంటే
అన్నిటి యందు ఉన్నటువంటి వాడు హరి. ఆ హరి అనేటువంటి వాడు హరి పాదోద్భవనవుట. ఒక పద్యం ఉంది హరిశ్చంద్ర నాటకంలో. హరి పాదోద్భవనవుట ఆ జలమునన్ ఆప్లావముంచేసినన్ కురు పంకంబులడంగునంచు మరియున్ ఘోషించడిన్ చూడు. మరి ఆ హరిద్వార్లో హరి యొక్క విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర ఈశ్వరుడు యొక్క కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నెత్తి మీద జుటాజుటుల్లో ఉన్నటువంటి గంగ విష్ణుమూర్తి యొక్క పాదాల కింద పడ్డది. అది హరిద్వార్. అక్కడ గంగ పుట్టింది. ఆ గంగ పుట్టిన చోట ఎట్లా ఉంటుంది, ఆ నీళ్లు పారుదల ఎట్లా ఉంటుంది, ఒక పంట కాలువలాగా ఉంటుంది. కానీ అది ఎట్లా ఉంటుంది, నిండుగా ఉంటుంది. ఆ నిండుగా అసలు అందులో కనుక దిగిన తర్వాత గొలుసులు ఉంటాయి స్నానం చేయాలంటే. ఆ గొలుసులు పట్టుకొని స్నానం చేయాలి. పొరపాటున గొలుసు వదిలావంటే కన్ను రెప్ప కొట్టేపై కిలోమీటర్ దూరం వెళ్ళిపోతావు. అంత విపరీతమైన స్పీడుగా ఉంటుంది ఆ గంగ. ఆ గంగ ఆ నీళ్లు కనుక మనం తాగినా, ఆ గంగా స్నానం చేసినా, పితృదేవతలకి పిండ ప్రదానాలు తర్పణాలు చేసినా కురు పంకంబులడంగునంచు మన వంశంలో మన మూల పురుషుడు చేసినటువంటి పాపాల దగ్గర నుంచి మన దాకా వచ్చినటువంటి వాళ్ళు వంశపారంపర్యంగా తాతలు ముత్తాతలు కొడుకులు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఎవరు చేసిన పాపమైనా కూడా వంశం మొత్తం అనుభవించాల్సి వస్తుంది. అటువంటి పాపాలన్నీ కూడా ఆ గంగా స్నానం చేస్తే, ఆ గంగ తీర్థంగా పుచ్చుకుంటే సమస్త పాపాలు కూడా పోతాయిట. ఏ రోజున? మరి ఈ సంవత్సరాది యుగాది రోజున గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా స్నానం చెయ్యక్కర్లా, ఈ పంచాంగ శ్రవణం చేస్తేనే గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఆ గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గోదాన తుల్యండునాం. గోవుని దూడతో కలిసినటువంటి దూడతో ఉన్నటువంటి గోవుని దానం చేసినటువంటి ఫలం వస్తుందిట. గోదాన తుల్యండునాం. ఆయుర్వృద్ధిదముత్తమం. మన ఆయుష్ పెరుగుతుంది. ఒక జాతకంలో వీడు చచ్చిపోతాడని చెప్తే కూడా ఆ మాట ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పరు. కానీ ఇట్లాంటి గోవుని పూజించినా, గోదానం చేసినా, గంగా స్నానం చేసినా మరి ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం. ఆయుష్ పెరుగుతుంది. నానాశాస్త్ర సుసాధనం. ఆయుష్ పెరగటమే కాదు, మరి అనేక శాస్త్రాలు ఉన్నాయి. 18 పురాణాలు ఉన్నాయి. రకరకాలైన శాస్త్రాలు ఉన్నాయి. ఇన్ని శాస్త్రాలు చదివినటువంటి యొక్క ఫలితం వస్తుంది. నానాశాస్త్ర సుసాధనం సముచితం. ఇది నిజంగా జరుగుతుంది. పంచాంగం ఆకర్ణ్యతాం. విధిగా పంచాంగం ఈ యుగాది సంవత్సరం రోజున వింటే మనకు మంచి సత్ఫలితం కలుగుతుంది. అయితే ఇది ఎట్లా కలుగుతుంది అనేది మనకు మెయిన్గా కావాలి. ఆ రోజున దేవుడి దగ్గర దీపారాధన చేసి మామిడి ఆకులు తోరణం కడతాం. పంచపల్లవాలు అని ఉన్నాయి. పంచపల్లవాలు అంటే ఏమిటి? మామమే రాజు, మామిడి, మర్రి, మేడి, రావి, జువ్వి, ఇవి పంచపల్లవాలు. ఇవి దేవతా సమానమైనటువంటి అవి. మామిడి ఆకు తోరణం కడతాం. అప్పటికి మామిడికాయలు వస్తూ ఉంటాయి. మామిడికాయలు ముక్కలు తరిగి లేకపోతే చిత్రికాది మధ్యంతా కూడా తురిమి మామిడికాయ తయారు చేస్తాం. తర్వాత చింతపండు కానీ తేనె కానీ, మామిడికాయ పులుపు, చింతపండు పులుపు, మరి తర్వాత వేప పూత తీసుకొస్తాం. వేప పూత అంటే ఎట్లా ఉండాలి? పువ్వులాగా తయారవుతుంది. ఆ పువ్వుకి మధ్యలో పుప్పొడి ఉంటుంది. పుప్పొడి రాకూడదు. ఆ రెక్కలే తీసుకురావాలి. ఆ రెక్కలన్నీ కూడా తీసుకొచ్చి ఆ వేప పూత, బెల్లము, తర్వాత మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా కలపాలి. మరి దీంట్లో తేనె, చేదు, వగరు, పులుపు, ఇవన్నీ కూడా తీపి, ఇన్ని ఉంటాయి. తీపి, పులుపు, వగరు, చేదు, ఈ 4 రకాలు ఉన్నాయి. ఈ 4 రకాలు కూడా మనం చూస్తున్నాం. దేనికి చూస్తున్నాం? ఇవన్నీ తింటున్నాం. అది నోట్లో పెట్టుకోగానే ఒళ్ళు జల్లుమంటుంది. ఈ జల్లు అనేది ఎట్లా ఉంటుంది? చెడుని, తీపి మంచిని, ఎప్పుడు కూడా ఏదైనా శుభకార్యం జరిగితే తీపి పెడతాం. ఈ తీపి తింటే శుభం అని అర్థం. చేదు, చెడు మాటలు వింటే చేదు. వగరంటే ఆ వగరికి ఒళ్ళు జల్లుమంటుంది. పులుపు, విపరీతమైన పులుపు తగిలిందనుకోండి
నాలిక అసలు తట్టుకోలేనంత ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంటే మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే అన్నీ కూడా మనకు పోవాలి, అటువంటివి ఏవి ఉండకూడదు అని ఆ రోజున ఆ పంచాంగ శ్రవణం చేసే రోజున రాముల వారి పటం, రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి వాళ్ళ పటం పెట్టుకొని ఆ రోజున పూజ చేస్తాం. చైత్రమాసంలో చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచి నవమి రోజు వరకు కూడా రాముడు పుట్టినట్లుగా పూజ చేస్తాం. నవమి రోజు సీతారామ కళ్యాణం చేస్తాం. మరి ఈ పూజ చేయడం, సీతారామ కళ్యాణం చేయడం, ఈ ప్రసాదం తీసుకోవటం, దీనివల్ల మనకు ఉన్నటువంటి దోషాలు సమస్తం పోతాయి అని ఉంది. అయితే ఈ పంచాంగంలో ఇప్పుడు మనకేంది, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మరి ఇట్లాంటి మంత్రులంతా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎట్లా ఉన్నారో అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు అని ఉన్నారు. నవనాయకుల్లో పాపగ్రహాలు, శుభగ్రహాలు. మనలో కూడా రాజ్య పరిపాలనలో మంచివాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, స్వార్థపరులు ఉన్నారు, త్యాగ పురుషులు ఉన్నారు. వాళ్ళు పరిపాలన చేసి వాళ్ళు పోయిన తర్వాత, పదవి నుంచి దిగిపోయిన తర్వాత, వాళ్ళు పోయిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు వాళ్ళ పేరు చెప్పుకుంటాం. అటువంటి మంచివాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే దీంట్లో కూడా మంచివాళ్ళు, ఈ నవనాయకులు, చెడువాళ్ళు అన్ని రకాలు ఉంటారు. అంటే ఈసారి సంవత్సరాది పండగ గురువారం, మార్చి 19వ తారీఖు 2026 గురువారం. గురువారం రోజున సంవత్సరాది పండుగ వచ్చింది కాబట్టి గురువారం రోజు రావటం చేత రాజు గురువు అయినాడు. ఈ గురువు వల్ల మనకు వచ్చేది ఏమిటి అంటే సత్కర్మ నిరతులట. మంచి పనులు చేయటానికి అందరు కూడా బాగుపడతారట. మంచి పనులే చేయటానికి అందరికీ కూడా బుద్ధి పుడుతుంది, మంచి పనులు చేస్తారు. రాజు మంచివాడవటం చేత రాజ్యంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. రాజనీతి కలిగి ఉంటారు. రాజనీతి కలిగి రాజైనటువంటి వాళ్ళు మనందరినీ కూడా చక్కగా చూస్తారు. అంత సుభిక్షంగా ఉంటుంది, అంత క్షేమదాయకంగా ఉంటుంది. ప్రజలంతా కూడా సుఖిస్తారు. ఎప్పుడు కూడా సస్యశ్యామల వర్షం, అంటే పంటలు పండటానికి తగినటువంటి సమయంలో మంచి వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి. రాజు వల్ల ఇవన్నీ కూడా జరుగుతాయి. సరే, మంత్రి తర్వాత మంత్రి. రాజు మొదటివాడు, రెండోవాడు మంత్రి. మంత్రి కుజుడైనాడు. ఈ మంత్రి కుజుడవటం వల్ల జరిగేది ఏమిటి చూద్దాం. మంత్రి కుజుడైనందువల్ల కలహాలు, యుద్ధాలు, చోరాగ్ని భయం, అంటే దొంగలు, అగ్ని భయం, వర్షాలు మధ్య మధ్యగా కురుస్తూ ఉంటాయి. ధాన్యాదులు అన్నీ కూడా రకరకాల ధాన్యాలు, మరి సూర్యుడు గోధుమలు, చంద్రుడు బియ్యం, కుజుడు కందులు, బుధుడు పెసలు, బృహస్పతి శనగలు, గురువు శనగలు, బుధుడు పెసలు, శుక్రుడు అలచందలు అంటే బొబ్బర్లు, శని నువ్వులు, రాహు మినువులు, కేతువు ఉలవలు. ఇవి నవధాన్యాలు. ఈ నవధాన్యాలు నవగ్రహాలు, నవధాన్యాలు. ఈ నవధాన్యాలన్నీ కూడా మనం తినేటువంటివే. దీనివల్ల మంచి బలం చేకూరుతుంది. ఇటువంటి నవధాన్యాలు కూడా పంటలు మధ్యస్థంగా ఉంటాయి. వర్షాలు కాస్త కురవకూడని రోజుల్లో కురిసి వచ్చిన పంట చేతికి అందకుండా కూడా కొంత ఇబ్బంది జరగచ్చు. ధరలు, ఈ నవధాన్యాలన్నీ కూడా మరి ఎక్కువగా ధరలు పెరుగుతాయి. లోహాలు ధరలు కూడా పెరుగుతాయి. లోహాలంటే బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇటువంటి ఇనుము, ఇటువంటి లోహాలు, ఇవన్నీ కూడా ధరలు సరసంగా తగినటువంటి, మరీ విపరీతంగా ధరలు పెరగటం కానీ మరి పూర్తిగా తగ్గటం కాకుండా మధ్యస్థంగా ధరలు ఉంటాయి. ఇది ఈ మంత్రి వల్ల జరిగేది ఇది. సరే, సేనాధిపతి చంద్రుడు. ఇప్పుడు రాజుని చెప్పుకున్నాం, మంత్రిని చెప్పుకున్నాం, ఇప్పుడు సేనాధి చెప్పుకుంటున్నాం. ఈ సేనాధిపతి ఎట్లా ఉంటాడు? చంద్రుడు ఎట్లాంటి వాడు? శాంత స్వభావం గలవాడు, అందరితో మంచి కోగా ఉండేవాడు. చంద్రుడికి శత్రువు అనేటువంటి వాడు ఎవ్వరూ లేరు. అయితే చంద్రుడిని శత్రువుగా చూసే గ్రహాలు ఉంటే ఉండొచ్చు, కానీ చంద్రుడు ఎవరితో కూడా విరోధం అనేది, శత్రుత్వం అంటే ఉండదు. ఒకవేళ శత్రువు తనకు అపకారం చేసిన వాడికి కూడా తిరిగి అపకారం చేసేటువంటి మనస్తత్వం చంద్రుడికి ఉండదు. అందువల్ల ఈ రాశి వాళ్ళు మరి చంద్రుడు సేనాధిపతి అవటం వల్ల వెండి, బంగారం, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార, నూలు వస్త్రాలు,
బియ్యము ధరలు పెరుగుతాయి. మరి ఇవన్నీ కూడా కొంచెం ధరలు పెరగడమే కాకుండా బాగా అందుబాటులోకి వస్తాయి, బాగా దొరుకుతాయి. ఎందుకంటే ధరలు పెరగటం తరగటం అట్లా ఉంచండి, బంగారం కూడా భూమి నుంచి వచ్చేది, అన్నీ భూమి నుంచి వచ్చేదే. భూమి నుంచి రానిది ఏదైనా ఉందంటే ఏమీ లేదు, అన్నీ భూమి నుంచి వచ్చేవే. మరి ధాన్యం భూమి నుంచి పండలేదనుకోండి, అసలు కొనడానికి కూడా డబ్బులు పెట్టినా దొరకవు కదా. తగినటువంటివన్నీ కూడా చంద్రుడి వల్ల అన్నీ కూడా బాగా దొరుకుతాయి. అన్నీ బాగా తినటానికి ఉండటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా సుఖంగా ఉంటారు. సస్యాధిపతి శుక్రుడు, ఈ సస్యాధిపతి శుక్రుడు అయితే అవడం చేత సమస్త ధాన్యాలు, రకరకాల ధాన్యాలు, ఇవి ఈ నవధాన్యాలు కాకుండా మరి రాగులు ఇట్లా కొన్ని ఉన్నాయి, మరి సజ్జలు, మరి ఇట్లాంటివి రకరకాల ధాన్యాలు ఉన్నాయి. ఈ ముడి ధాన్యాలు ఇవన్నీ కూడా బాగా విశేషంగా పండుతాయి. తెల్ల ధాన్యాలు మరీ ఎక్కువగా ఫలిస్తాయి. తెల్ల భూమి బాగా పండుతుంది. ఇవన్నీ కూడా ఈ శుక్రుడి వల్ల ఇటువంటివన్నీ కూడా బాగా మంచి జరుగుతుంది. సరే, తర్వాత ఒకటి రాజు గురువు, మంత్రి కుజుడు, మరి 3 చంద్రుడు సేనాధిపతి, ఇప్పుడు 4 వచ్చేప్పుడు సస్యాధిపతి అయిపోయింది. ఇప్పుడు ధాన్యాధిపతి 5 ధాన్యాధిపతి బుధుడు. ఈ బుధుడు సౌమ్యుడు, మంచి స్వభావం గలవాడు. అయితే మధ్యమ వర్షం, వర్షం విపరీతంగా కురిసిందా, వర్షం తక్కువగా కురిసిందా, వర్షం ఎక్కడ కురిసింది, కొండ ప్రాంతాల్లో కురిస్తే వరదలు రావచ్చు. పొలాలు ఉండే చోట, పంటలు పండే చోట తగిన వర్షం మాత్రం కురుస్తుందని చెప్పాలి. మధ్యమ వర్షం, మరి సమస్త జనులకి కూడా గాలి మబ్బుల వల్ల భయం కలుగుతుంది. విపరీతమైన గాలి మరి మబ్బులు పడటం చేత భయం కలుగుతుంది. సమస్త పంటలు కూడా బాగుంటాయి. అర్ఘ్యాధిపతి, ఇప్పుడు ధాన్యాధిపతి బుధుడి వల్ల ఏంటి, మధ్యమ వర్షం, సమస్త జనులు, అన్ని జీవరాశులకు కూడా గాలి, విపరీతమైన గాలి. గాలి మామూలుగా వర్షం కురిస్తే లేదు, కానీ గాలితో కూడిన వర్షం వల్ల కొంచెం భయం, ఇబ్బందులు, చాలా భయంగా ఉండటం జరుగుతుంది. ఇది బుధుడి వల్ల వచ్చేది. తర్వాత 6వది అర్ఘ్యాధిపతి చంద్రుడు. అర్ఘ్యాధిపతి చంద్రుడు అంటే సువృష్టి, మంచి వృష్టి. ఇందాక బుధుడి వల్ల చెప్పింది కూడా అది. మంచి వృష్టి అంటే అవసరమైనప్పుడు వృష్టి. నీళ్లు బాగా దొరుకుతున్నాయండి, నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, మనం నడిచెడుతున్నాం. మనకు దాహమైనప్పుడు నీళ్లు దొరకకపోతే ఏంటి ప్రయోజనం? అట్లాగే ఇప్పుడు ఈ అర్ఘ్యాధిపతి చంద్రుడు అవటం చేత చంద్రుడు చాలా చల్లటి స్వభావం గలవాడు. రాత్రిపూట చంద్రుడు వచ్చిన తర్వాత కింద గడ్డిగాని ఏదైనా మొలిస్తే దాని యందు వర్షపు చినుకుల్లాగా పడతాయి. ఆ గడ్డి మీద ఆ చినుకు ఎట్లా ఉంటుంది, తెల్లగా ముత్యాల్లాగా ఉంటుంది. మన కాళ్ళు ఆ గడ్డి, ఆ మొక్కల మీద కాలు వేసి తడిస్తే మనకేమవుతుంది, ఎటువంటి వ్యాధులైనా పోతాయి. చంద్రుడు సమస్త వ్యాధుల్ని నివృత్తి చేసేటువంటి వాడు. కాబట్టి ఈ చంద్రుడి వల్ల మంచి వృష్టి, మంచి వర్షం కలుగుతుంది. సస్యాభివృద్ధి, సస్యాలు అనగా అన్ని రకాల ధాన్యాలు బాగా పండుతాయి. అందులో ప్రత్యేకించి తేనె బాగా దొరుకుతుంది. రసాలు, రస వస్తువులు, ఉప్పు, తేనె, మరి నిమ్మ, దానిమ్మ, ఇట్లాంటివన్నీ కూడా రసాలు తీసుకునేటువంటివన్నీ కూడా బాగా పండుతాయి. మణులు, ఈ మణులు నవరత్నాలు, 9 రత్నాలు కూడా బాగా దొరుకుతాయి. శంఖాలు, తెల్లటి శంఖాలు, ఇవన్నీ కూడా బాగా దొరుకుతాయి. తెల్లటి ముత్యాలు, ఇవి బాగా దొరుకుతాయి. నీటిలో ఉండే తిరిగేటువంటి చేపలు కూడా బాగా ఉంటాయి. గోధుమలు బాగా పండుతాయి. ఆహార ధాన్యాలు బాగా ఉంటాయి. వస్త్రాలు బాగా దొరుకుతాయి. జొన్నలు కూడా బాగా పండుతాయి. సజ్జలు పండుతాయి. పంచదార, బెల్లం, ఇవన్నీ కూడా రస వస్తువులు, ఇవి కూడా బాగా దొరుకుతాయి. పెట్రోలు, భూమి నుంచి వచ్చేది ఇంధనం, ఈ పెట్రోల్ కూడా బాగా దొరుకుతుంది. ఇతర నూనెలు, రకరకాలైన నూనెలు, నువ్వుల వల్ల కానీ, శనగల వల్ల కానీ, వీటి వల్ల వచ్చేటువంటి నూనెలు, తర్వాత నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, ఇవన్నీ, తమలపాకులు, ఇవన్నీ కూడా బియ్యం, ఇవన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతాయి. వెండి, బంగారం బాగా దొరుకుతుంది. ఈ చంద్రుడి వల్ల సరిగ్గా చెప్పాలి అంటే ఈ చంద్రుడికి దాదాపుగా మంచి స్థానాలు వచ్చినాయి. ఈ చంద్రుడు
ఎటువంటి వాడు? అర్ఘ్యాధిపతి చంద్రుడు. మరి సేనాధిపతి చంద్రుడు. 2 స్థానాలు చంద్రుడికి వచ్చినాయి. మరి బుధుడికి కూడా మంచి స్థానం వచ్చింది, శుక్రుడికి మంచి స్థానం వచ్చింది. ఈ గ్రహాల్లో శుభగ్రహాలకి ఎక్కువ మంచి స్థానాలు వచ్చినాయి. కానీ వీటి వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి? మళ్ళీ ఇంకొకసారి ఆలోచిద్దాం. మేఘాధిపతి చంద్రుడు. మేఘాల అధిపతి కూడా చంద్రుడే అయినాడు. అయితే ఎప్పుడు కూడా బ్రాహ్మణ జాతి వాడు చంద్రుడు. బ్రాహ్మణ జాతి యొక్క స్వభావం ఏంటంటే అపకారం చేసేటువంటి బుద్ధి ఉండదు. తనకి ఏదైనా అపకారం చేసినా కూడా తిరిగి వారిని ఏదో చెయ్యాలి అనేటువంటి మనస్తత్వం ఉండదు. ఇప్పుడు ఈ నవనాయకుల్లో 3 స్థానాలు చంద్రుడికి వచ్చింది. 3వ స్థానం సర్వ దేశాలు కూడా మంచి వృష్టి కలుగుతుంది, అంటే మంచి వర్షాలు వస్తాయి, ధాన్యాలన్నీ కూడా బాగా ఫలిస్తాయి, గోవులు బాగుగా పాలిస్తాయి. తెల్లటి సంబంధించిన వస్తువులు ఏవైనా సరే, ముత్యాలు కావచ్చు, పగడాలు కావచ్చు, తెల్లటి స్వరూపం గల గోవు కావచ్చు, తెల్లటి వస్త్రాలు కావచ్చు, తెల్లటి ముత్యాలు కావచ్చు, తెల్లటి శంఖాలు, ఇటువంటివన్నీ కూడా బాగా విపరీతంగా దొరుకుతాయి. మణులన్నీ కూడా దొరుకుతాయి, అన్ని రకాల మణులు. మరి సూర్యుడికి కెంపు, చంద్రుడికి ముత్యం, కుజుడికి పగడం, బుధుడికి పచ్చ, గురువుకి కనక పుష్యరాగం, శుక్రుడికి వజ్రం, శనికి నీలం, రాహుకి గోమేధికం, మరి కేతువుకి కేతువుకి వైడూర్యం. ఈ 9 రకాల రత్నాలు కూడా బాగా దొరుకుతాయి. రసాధిపతి సూర్యుడు. నెయ్యి, నూనె, బెల్లము, తేనె, వేరుశనగలు. సూర్యుడు ఈ రసాధిపతి సూర్యుడు ఇవ్వటం వల్ల నెయ్యి వల్ల, పెరుగు వల్ల, పాల వల్ల నెయ్యి వస్తుంది. బెల్లం వల్ల కూడా మరి కరిగిపోయే స్వభావం, తేనె కూడా మరి రుచికరమైన మరి కరిగే స్వభావం, తేనె, ఇవన్నీ కూడా శనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదం, అవిసె నూనె, నువ్వుల నూనె, చింతపండు, నిమ్మరసం, నారింజ, మామిడి, ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయి. ఇటువంటివన్నీ కూడా బాగా పండుతాయి, కానీ విపరీతమైన ధరలు, మంచి వస్తువులు దొరుకుతాయి. నీరసాధిపతి శుక్రుడు. రసాలకి నీరసం. నీరసం అంటే ఏ పని చేయలేకపోవటం. నీరసం అనే దానికి అర్థం అంటే రసం, నీరసం. మరి కర్పూరం ఉందండి, ఊరికనే కరిగిపోతుంది, అది నీరసాధిపతి అంటారు. అగరు, చందనం, బంగారం, వెండి, ఇవన్నీ కూడా కరిగిపోయేవి. మరి కరగబెడితే కరిగిపోయేదాన్ని నీరసాధిపతి అంటాడు. మరి వస్త్రాలు కూడా తొందరగా తిరిగిపోతాయి. వీటన్నిటికి కూడా అధిపతి ఎవరు? మరి శుక్రుడు అయినాడు. ఇవన్నీ కూడా దాదాపుగా చెప్పాలంటే అన్నీ కూడా చాలా బాగానే ఉన్నట్లుగా కనపడుతోంది. ఏది ఏమైనా మనకు ఈ సంవత్సరంలో అంతర్యుద్ధాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ అంతర్యుద్ధాలు ఎట్లా ఉంటాయి అనే దాని గురించి మనం ఆలోచిస్తే చాలా భయంకరంగా, చాలా భయంగా ఉంటాయి. ఈ భయంగా ఉన్నటువంటివన్నీ ఎట్లా ఉంటాయి, ఏమి జరుగుతుంది, ఎట్లా ఉంటుంది, మనం ఏమైపోతాము అనేటువంటి భయం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎంత గందరగోళాలు జరిగినా, ఎన్ని రకాల యుద్ధాలకు సిద్ధమైనా చివరికి ధర్మశ్చ జయోస్తు, ధర్మమే జయిస్తుంది. అధర్మశ్చ నాశోస్తు, అధర్మం చేసేటువంటి వాళ్ళు నాశనమైపోతారు. ధర్మశ్చ జయోస్తు, అధర్మశ్చ నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు. ఇప్పుడు కందాయ బలాలు చెప్పుకుందాం. ఈ కందాయ బలాలు ఎట్లా ఉంటాయో మొట్టమొదటే చెబుతున్నా. మరి ఆది శూన్యే మహావ్యాధి. మొదటి కందాయం 0 ఉంటే వ్యాధి, మధ్య కందాయం 0 ఉంటే మనోవ్యాకులత, అంత్యశూన్యే ఫలం స్వల్పం. చివరి కందాయం 0 ఉంటే వచ్చే ఫలితం తక్కువ. విషమే స్వర్ధలాభస్యాత్తు, అంటే వేసి సంఖ్య వస్తే నీవు చేసే కష్టంలో సగమే వస్తుంది. సమేతు సమతా భవేత్తు, కష్టపడ్డది సమానంగా వస్తుంది, సమానంగా ఖర్చు అవుతుంది. ఇది ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి కందాయ ఫలాలు వస్తాయి. అశ్విని నక్షత్రం, ఈ అశ్విని నక్షత్రానికి 3 కందాయాల్లో కూడా 0 లేవు. 3 కందాయాలు కోరుకుంటే 10 వచ్చింది, వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి అశ్విని నక్షత్రం అయిపోయింది. రెండవది భరణి నక్షత్రం చూద్దాం. మొదటి కందాయం 7, రెండవ కందాయం 0, మధ్యశూన్యే మనోజధ,
మధ్య కందాయంలో 0 ఉంది, మనోవ్యధ. మూడవ కందాయం 2 ఉంది, మొత్తం కూడితే 7 2 9 వచ్చింది. మధ్య శూన్యే మనోవ్యధ విషమేశ్వర్ధలాభశ్చాత్ బేసి సంఖ్య వచ్చింది కాబట్టి అర్ధలాభము. తర్వాత 2 అశ్వని భరణ అయిపోయింది. కృత్తికా నక్షత్రం చూసుకుందాం. కృత్తికా నక్షత్రం వచ్చేప్పటికి మొదటి కందాయం 2, రెండో కందాయం 1, మూడో కందాయం 0, విషమే స్వర్ధలాభశ్చాత్ చివరికి వచ్చేది అర్ధలాభం. 3 సంఖ్య వచ్చింది. మధ్య వచ్చే ఆదాయం మధ్యమంగా ఉంటుంది. రోహిణి నక్షత్రం, రోహిణి నక్షత్రానికి వచ్చేప్పటికల్లా 5, మొదటి కందాయం 5, రెండో కందాయం 2, మూడో కందాయం 3, మొత్తం 10 వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మృగశిర నక్షత్రం వచ్చేప్పటికి మొదటి కందాయం 0, రెండో కందాయం 0, మూడో కందాయం 1, అది బేసి సంఖ్య. వచ్చే దాంట్లో అర్ధలాభమే. మొదటి కందాయం వ్యాధి, రెండో కందాయం 0, మనోవ్యాధి దుఃఖలత. ఇది మృగశిర నక్షత్రం ఫలితం. ఇది ఆర్ద్ర నక్షత్రం వచ్చేప్పటికల్లా మొదటి కందాయం 3, రెండో కందాయం 1, మూడో కందాయం 4, 4 3 7 108. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. పునర్వసు నక్షత్రం వచ్చింది. ఈ పునర్వసు నక్షత్రం మొదటి కందాయం 6, రెండో కందాయం 2, మూడో కందాయం 4, మొత్తం 10 వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి పుష్యమి వచ్చేప్పటికల్లా మొదటి కందాయం 1, రెండో కందాయం 2, మూడో కందాయం 5, మొత్తం 5 వచ్చింది. వచ్చే దాంట్లో అర్ధలాభమే. ఆశ్లేష వచ్చేప్పటికల్లా మొదటి కందాయం 4, రెండో కందాయం 1, మూడో కందాయం 3, 5 3 8. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మఘ నక్షత్రం వచ్చింది. మొదటి కందాయం 7, రెండో కందాయం 2, మూడో కందాయం 1, మొత్తం 8 వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. తర్వాత పుబ్బ నక్షత్రం మొదటి కందాయం 2, రెండో కందాయం 0, మూడో కందాయం 4, మధ్యశూన్యే మనోవ్యాధ. మధ్యశూన్యం మధ్యలో 0 వచ్చింది కాబట్టి మనోవ్యాకులత. సమాన సంఖ్య 2 4 6 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. ఉత్తర నక్షత్రం మొదటి కందాయం 5, రెండో కందాయం 1, మూడో కందాయం 2, 5 3 8. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి హస్త నక్షత్రం మొదటి కందాయం 0, రెండో కందాయం 2, మూడో కందాయం 0, మొదటి కందాయం 0 వచ్చేటికల్లా విషమే ఆది శూన్యే మానవ వ్యాధి, ఆది శూన్యే మహావ్యాధి. మొదటి కందాయం 0 ఉంటే అనారోగ్యాలు వస్తాయి. మరి అంత్యశూన్య మనోవ్యధ, అంత్యశూన్య ఫలం స్వల్పం. చివరి కందాయం 0 వస్తే ఫలితం తక్కువ. 2 సమస్య కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. హస్త నక్షత్రం మొదటి కందాయం 0, రెండో కందాయం 2, మూడో కందాయం 3. మొదటి కందాయం 0 ఉన్నప్పుడు వ్యాధి, రెండో కందాయం 2, మధ్యమ సమసంఖ్య. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మరి అంత్యశూన్య ఫలం స్వల్పం. చివరి కందాయం వచ్చేప్పటికి 0 రావటం చేత ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. తర్వాత చిత్తా నక్షత్రం మొదటి కందాయం 3, రెండో కందాయం 0, మూడో కందాయం 3, మధ్యశూన్యే మనోవ్యధ. మధ్య కందాయం 0 ఉంటాం, మనోవ్యధ. 2 3 6 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం. స్వాతి నక్షత్రం మొదటి కందాయం 6, రెండో కందాయం 1, మూడో కందాయం 1 7. 7 విషమే స్వర్ధలాభశ్చాత్ బేసి సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు విషమ అర్ధలాభం. వచ్చే ఆదాయంలో సగమే మిగులుతుంది. విశాఖ నక్షత్రం మొదటి కందాయం 1, రెండో కందాయం 2, మూడో కందాయం 4, 4 3 7 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం మొదటి కందాయం 7, రెండో కందాయం 1, మూడో కందాయం 0, అంత్యశూన్యే ఫలం స్వల్పము. చివరి కందాయం 0 రావడం చేత వచ్చే ఫలితం స్వల్పము. అయితే 7 1 8 సంఖ్య సరిసంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. మూల నక్షత్రం వచ్చేప్పటికల్లా మొదటి కందాయం 2, రెండో కందాయం 2, మూడో కందాయం 4, మొత్తం 8 వచ్చింది కాబట్టి సమేతు సమతా భవేత్. వచ్చే ఆదాయం ఖర్చు
సమానంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం మొదటి కందాయం 5, రెండో కందాయం 0, మూడో కందాయం 1, మొత్తం 6 వచ్చింది. వచ్చే ఆదాయం ఖర్చు సమానం. మధ్యకందం ఏం 0 రావడం చేత మధ్యశూన్యే ఫలము స్వల్పము. మధ్యశూన్య మనోవ్యధ. మధ్యకందాయం 0 ఉండటం చేత మనోవ్యాకులత ఉంటుంది. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి కందాయం 0, ఆదిశూన్యే మనోవ్యాధి. మొదటి కందాయం 0 అంటే వ్యాధి. మరి సంఖ్యలు వచ్చేప్పటికల్లా రెండో కందాయం వచ్చేప్పటికల్లా 1, మూడో కందాయం 4, 5 వచ్చింది. విషమే స్వర్ధలాభశ్చాత్. బేస సంఖ్య వచ్చింది కాబట్టి అర్ధలాభం, అర్ధమే సగమే లాభం మిగులుతుంది. శ్రవణ నక్షత్రం వచ్చేప్పటికల్లా మొదటి కందాయం 3, రెండో కందాయం 2, మూడో కందాయం 2, 4, 3, 7 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. ధనిష్ట నక్షత్రం మొదటి కందాయం 6, రెండో కందాయం 0, మూడో కందాయం 0, మధ్యశూన్యే మనోవ్యధ. అంత్యశూన్యే ఫలం స్వల్పం. చివరి కందాయం 0 రావటం చేత వచ్చే ఫలితం తక్కువ. 6 వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది. శతభిష నక్షత్రం వచ్చేప్పటికల్లా మొదటి కందాయం 1, రెండో కందాయం 1, మూడో కందాయం 3, మొత్తం 5 వచ్చింది కాబట్టి విషమే స్వర్ధలాభశ్చాత్. వచ్చే ఆదాయంలో సగం లాభం మిగులుతుంది. పూర్వభాద్ర. మరి పూర్వభాద్ర నక్షత్రం వచ్చేప్పటికల్లా మొదటి కందాయం 4, రెండో కందాయం 2, మూడో కందాయం 1, 4, 3, 7 వచ్చింది కాబట్టి బేస సంఖ్య. విషమే స్వర్ధలాభశ్చాత్. వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది. మరి ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి కందాయం 7, రెండో కందాయం 0, మూడో కందాయం 4, మధ్యశూన్యే మనోవ్యధ. మధ్యశూన్యం ఉంటే మధ్యకందాయంలో 0 ఉంటే మనోవ్యాకులత. బేస సంఖ్య వచ్చింది కాబట్టి విషమే స్వర్ధలాభశ్చాత్. వచ్చే ఆదాయంలో సగమే లాభం. రేవతి నక్షత్రం వచ్చేప్పటికల్లా మొదటి కందాయం 2, రెండో కందాయం 1, మూడో కందాయం 2, 5 వచ్చింది. విషమే స్వర్ధలాభశ్చాత్. వచ్చిన దాంట్లో సగం లాభం మిగులుతుంది. ఈ 27 నక్షత్రాలు కందాయ ఫలాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఆదాయం, వచ్చే ఆదాయం ఎంత, వ్యయం ఎంత చెప్పుకుందాం. మేషదశకు వచ్చేప్పటికల్లా 11 ఆదాయం, 5 ఖర్చు, అప్పుడు 6 మిగులుతుంది. మరి వృషభ రాశికి వచ్చేప్పటికల్లా 5 ఆదాయం, 11 ఖర్చు. ఆదాయం కంటే కూడా 11 ఖర్చు ఎక్కువ వస్తుంది. విపరీతమైన ఖర్చు వస్తుంది. కర్కాటకం వచ్చేప్పటికల్లా 2 ఆదాయం, 11 ఖర్చు. ఇది కూడా ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది. సింహరాశికి వచ్చేప్పటికి 5 ఆదాయం, 5 ఖర్చు. వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉన్నది. మరి కన్యా రాశికి వచ్చేప్పటికల్లా 8 ఆదాయం, 11 ఖర్చు. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నది. ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా 14 ఆదాయం, 11 ఖర్చు. ఆదాయం మిగులుతుంది. మకర రాశికి వచ్చేప్పటికల్లా 2 ఆదాయం, 8 ఖర్చు. ఖర్చు ఎక్కువ కనబడుతుంది. కుంభరాశికి వచ్చేప్పటికల్లా 2 ఆదాయం, 8 ఖర్చు. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది. మీన రాశికి వచ్చేప్పటికల్లా 14 ఆదాయం, 11 ఖర్చు. కొంత మిగిలే లక్షణం ఉన్నది. ఇప్పుడు ఆదాయ వ్యయాలు అయిపోయినాయి. రాజపూజ్యం, రాజవమానం. మరి పూజింపబడటం, అవమానింపబడటం. ఇది మొదటిది పూజింపబడేది, రెండోది అవమానింపబడేది. మేషరాశి 11 రాజపూజ్యం, 5 రాజావమానం. రెండోది వృషభ రాశి 5 రాజపూజ్యం, 14 రాజావమానం. 3 మిథునం 8 రాజపూజ్యం, 11 రాజావమానం. 4 కర్కాటకం 2 రాజపూజ్యం, 11 రాజావమానం. సింహరాశి 5 రాజపూజ్యం, 5 రాజావమానం. కన్యారాశి 8 రాజపూజ్యం, 11 రాజావమానం. 7 తులారాశి 5 రాజపూజ్యం, 14 రాజావమానం. 8 వృశ్చిక రాశి 11 రాజపూజ్యం, 5 రాజావమానం. 9 ధనస్సు రాశి 14 రాజపూజ్యం, 11 రాజావమానం. 10 మకర రాశి. మరి ఈ 2 రాజపూజ్యం, 8 రాజావమానం. 11 కుంభరాశి 2 రాజపూజ్యం, 8 రాజావమానం. 12 మీనరాశి 14 రాజపూజ్యం, 11 రాజావమానం. ఈ సంవత్సరం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కంటే కూడా 27, 28 సంవత్సరాలకు కూడా సుఖం కంటే కష్టం ఎక్కువ ఉంది. తర్వాత ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది.
ఆరోగ్యం కంటే అనారోగ్యం ఎక్కువ ఉంది. చూడండి, మంచి కంటే చెడు ఎక్కువ ఉంది, మంచి కంటే చెడు ఎక్కువ ఉంది. తర్వాత ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది, ఆరోగ్యం కంటే అనారోగ్యం ఎక్కువ ఉంది. కలహం, మంచి కంటే కలహం ఎక్కువ ఉంది. దీన్ని ఎంతో ఓర్పుగా సాధించాలి. ఇదంతా కూడా ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు జరుగుతుందంతా కూడా మంచి అనేది ఎక్కడా జరగట్లే. మన ధర్మం ఏం చెప్పారంటే, హిందూ ధర్మంలో సన్యాసికి సంసారికి మంచి మార్గం. ఎటువంటి వీళ్ళ సంసారి కానీ సన్యాసి కానీ చెప్పినటువంటి ధర్మ మార్గంలో నడిస్తే ఇంతకంటే ఉత్తమమైన ధర్మం వస్తుంది, కష్టాలు ఉండవు. అయితే సన్యాసి కానీ సంసారి కానీ ఇష్టదైవాన్ని పూజించాలి. ప్రతి జీవరాశిని కూడా మరి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయత్తు. ప్రతి జీవాత్మ పరమాత్మ అని చెప్తుంది. కాబట్టి మరి పరమాత్మ భగవంతుడు అనేటువంటి వాడిని అందరిలో చూడాలి. అట్లా చూసేటట్లయితే ఎవరికి అపకారం చేయం. అయితే అది జరగటం లేదు. ఇప్పుడు ఏం జరుగుతోంది? భార్యాభర్త అంటే భర్త భరించేవాడు, భార్య భాగం పంచుకునేది. ఎట్లా? దీంట్లో పుణ్యం చేసేవాడు భర్త, ఆ పుణ్యంలో సగం భాగం పంచుకునేది భార్య. భర్త దొంగతనం చేస్తే ఆ దొంగతనంలో వచ్చే పాపం మాత్రం భార్య పంచుకోదు. కాబట్టి గృహస్థాశ్రమ ధర్మం తప్పిపోయినారు. పెళ్లి చేసుకుంటాం అనే దానికంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి అనేటువంటి విధానం తప్పి నడుస్తున్నారు. 2, పురుషుడికి పరస్త్రీ వ్యామోహం, స్త్రీకి పరపురుషుడి వ్యామోహం. ఇది ఎక్కువైపోయింది. ఇదివరకు ఎట్లా ఉందంటే భార్యకి భర్త, భర్తకి భార్య, వీళ్ళు ఒక్కళ్ళే తప్పితే ఇంకోళ్ళ మొహం చూడకూడదు. ఇది ధర్మం చెప్పేది. ఈ ధర్మాన్ని తప్పి సంచరించడం చేత విపరీతమైన పాపాలు వస్తున్నాయి. పుణ్యం రావడం కంటే పాపం ఎక్కువ వస్తుంది. పుణ్యం రావాలంటే దేవుణ్ణి పూజిస్తే పాపం నశించిపోయి పుణ్యం వస్తుంది. పాపం ఎట్లా వస్తుంది? భార్యని హింసించి పరస్త్రీతో ఉండి భార్య పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళని తిండి లేక హింసింపబడితే తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా బజార్ను పెడితే విపరీతమైన పాపం వస్తుంది. పుణ్యమైన పనులు చేయటం లేదు. ఇప్పుడు రావటం ఎప్పుడు కూడా ప్రతి జీవరాశి, కుక్కలు కానీ మిగతా జీవరాశులు ఏవైనా సరే మరి సంభోగం చేయటానికి దానికి సమయం ఉంది. ఆ సమయానికే కలుస్తున్నాయి. ఇప్పుడు మన వాళ్ళకి ఏమిటి? స్త్రీ సంభోగం, పురుష సంభోగం ఎక్కువగా కావాలి. ఈ కోరిక విపరీతమైన కోరిక. ఈ కోరిక వల్ల ఎంత డబ్బైనా నశించిపోతుంది, ఎన్ని కుటుంబాలైనా నాశనం అయిపోతున్నాయి, ఎంతోమంది నష్టపడిపోతున్నారు. భార్యని వివాహం చేసుకునేప్పుడు మంత్రాలు చెబుతారు, నువ్వు ఏది చేసినా మా అమ్మాయితో చెప్పి చేయాలి, అది కూడా మంచి పని అయితే చెప్పి చేయాలి, చెడు పని అసలు చేయకూడదని ప్రమాణం చేయిస్తున్నారు. అది తప్పి నడవటం వల్ల పాపం ఎక్కువైపోయింది, పాప భారం పెరిగిపోయింది. ఈ పాప భారం పెరిగిపోవటం వల్ల అన్నీ కలుషితమే. తినే తిండి కలుషితమే, నువ్వు కురిసే వర్షం కలుషితమే, తాగే నీళ్లు కలుషితమే, మరి తినే ఆహారం మరి ఫుడ్ పాయిజన్ ఇట్లా వచ్చేసి విపరీతమైన వ్యాధులు, విపరీతమైన బాధలు, అందరికీ కూడా చాలా రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి 27-28 సంవత్సరాల వరకు కూడా ప్రతి వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇదివరకు విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్, ఇన్ని సంవత్సరాలు రిజిస్టర్డ్ మ్యారేజ్, ఆ తర్వాత వద్దాన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, పెళ్లి చేసుకున్న వాళ్ళు భార్యాభర్త కలిసి ఉంటారు అనే నమ్మకం లేకుండా కోర్టుకెక్కి విడాకులు తీసుకోక, విడాకులు రాక, మళ్ళీ పెళ్లి కాక తప్పుడు దారి దొక్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా జ్ఞానం కలిగితే స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు.
9 రత్నాలు నవరత్నాలు, 10వ రత్నం నారీరత్నం అన్నారు. ఆడ మనిషిని హింసించడం ఎక్కువైపోయింది. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే, ఆడ మనిషి అర్ధరాత్రి వేళ ఒంటరిగా వచ్చినట్లయితేనే స్వతంత్రం వచ్చినట్లు అన్నారు. ఆడ మనిషికి రక్షణ లేదు, భక్షణ ఎక్కువైంది. దీనివల్ల ముందు ముందు వివాహ వ్యవస్థ నశించిపోయేటట్లుంది. ఇది బాగా అర్థం చేసుకొని అందరూ ధర్మ మార్గంలో నడిచి తర్వాత దైవాన్ని పూజించాలి. అధర్మ మార్గంలో నడిచి ఎన్ని దేవతల పూజలు చేసినా ఏమీ సత్ఫలితం లేదు. దేశం బాగుపడదు, దేశం భ్రష్టు పట్టిపోతుంది, పాపం పెరిగిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధర్మ మార్గం అనుసరించాలని చెప్పడం జరుగుతోంది. స్వస్తి.